హలో వ్యూయర్స్, నమస్కారం. వెల్కమ్ టు లాడస్కు ఛానల్. జనరల్గా మన కుటుంబ వ్యవస్థలో తండ్రి, ఇంటికి పెద్ద అయినటువంటి తండ్రి ఏదైనా ఒక ఆస్తి కొన్నాడు అనుకోండి, ఆ ఆస్తిని మిగతా తన పేరుతో కొన్ని సందర్భాల్లో కొనుక్కుంటే, కొన్ని సందర్భాల్లో ఇంట్లో కొడుకు పేరుతోటో, భార్య పేరుతోటో, లేదా ఇతర కుటుంబ సభ్యుల పేర్లతోటో ఆ ప్రాపర్టీని కొనడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. అయితే ఇలా తాను కొన్న ప్రాపర్టీని వేరొకరి పేరుతో పెట్టి కొంటే అది బినామీగా పరిగణించబడుతుందా? బినామీ ఆస్తిగా, తండ్రి యొక్క బినామీ ఆస్తి అంటారా అనేది మొదటి ప్రశ్న. రెండోది, ఇలా కొన్న ప్రాపర్టీకి రేపొద్దున తండ్రి చనిపోయిన తర్వాత మిగతా కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ ఆస్తిలో మాకు కూడా వాటా ఉంది, మేము కూడా లీగల్ హెయిర్స్మే అని చెప్పి క్లెయిమ్ చేసే అవకాశాలు ఉంటాయా? ఇక మూడోది, తండ్రి కొడుకు కొనే ప్రాపర్టీకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అంటే ఆర్థిక సహాయం అందించినట్లయితే ఆ ప్రాపర్టీలో కూడా మిగతా వాళ్ళు క్లెయిమ్ అడిగే అవకాశాలు ఉంటాయా? అయితే ఈ వీడియోలో నేను ఈ 3 ప్రశ్నలకు సంబంధించి సమాధానాలు చెప్తాను. జనరల్గా తల్లిదండ్రులు పిల్లలకి ఎందుకు సహాయం చేస్తారు? వాళ్ళ శ్రేయస్సు దృష్ట్యా. ఇప్పుడు ఒక 3-4 పిల్లలు ఉన్నారనుకోండి, దానిలో ఎవరైనా కూడా కొద్దిగా ఫైనాన్షియల్గా సరిగ్గా సెటిల్ కాకపోయినా కూడా, లేదంటే ఇంకేదైనా డిజబిలిటీస్ ఉన్నా కూడా, ముఖ్యంగా తల్లిదండ్రుల కాన్సన్ట్రేషన్ వాళ్ళ మీదకి వెళ్తుంటుంది. సో అలాంటి పరిస్థితుల్లో తండ్రి ఏదైనా ఒక కొడుకుకి కానీ, ఒక వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులకి ఎవరికైనా కూడా ఒక ఆర్థిక సహాయం అందించడం కానీ చేసినట్లయితే అది బినామీ ఆస్తిగా పరిగణించడానికి వీల్లేదు. అంటే ఒక ప్రాపర్టీని కొన్న తర్వాత ఆ ప్రాపర్టీ ఎవరి పేరుతో ఉంటే ఆ ప్రాపర్టీ వాడేదే అవుతుంది ఒరిజినల్గా. నేను ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను. తండ్రి మైనర్ కొడుకు పేరుతో ఒక ప్రాపర్టీ కొన్నాడు, ఇమ్మొబుల్ ప్రాపర్టీ కొన్నాడు. రెండో సిచ్యువేషన్లో తండ్రి తన ఉద్యోగస్తుడైనటువంటి కొడుకుకి ఆర్థిక సహాయం అందించాడు. ఒక ప్రాపర్టీ, 1 కోటి రూపాయల ప్రాపర్టీని కొంటుంటే, ఇమ్మొబుల్ ప్రాపర్టీ, దానిలో 50 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాడు. మిగతా 50 లక్షలు అతను లోన్ పెట్టుకున్నాడు అనుకోండి బ్యాంకులో. ఈ 2 సిచ్యువేషన్స్లో తండ్రికి మైనర్ పేరుతో కొన్న ఆస్తి కానీ, లేదంటే కొడుకు పేరుతో, ఇంకొక ఉద్యోగస్తుడైన కొడుకు పేరుతో కొన్న ఆస్తి కానీ బినామీ ఆస్తులుగా పరిగణిస్తారా అంటే దానికి సమాధానము నో అనే చెప్పాలి. సుప్రీంకోర్టు కూడా లీలావతి వర్సెస్ శంకర్ నారాయణ్ రావు కేసులో 2019లో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. తండ్రి ఒరిజినల్గా ఒక మెయిన్ థింగ్ ఏంటంటే, హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారం తండ్రి కొడుకు ఆస్తికి క్లాస్ 2 లీగల్ హెయిర్ అవుతాడు, క్లాస్ 1 లీగల్ హెయిర్ కాదు. ఇక్కడ ఇతను తీసుకున్నటువంటి ఏ ఆస్తి అయినా కూడా, మైనర్ కొడుకు పేరుతో తీసుకున్నా కూడా, లేదంటే ఉద్యోగస్తుడైన కొడుకు ఆర్థిక సహాయం అందించినా కూడా అది బినామీ ఆస్తిగా పరిగణించడానికి వీల్లేదు. అయితే అది ఎందుకో చెప్తాను. సుప్రీంకోర్టు ఇప్పుడు నేను చెప్పిన ఈ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే, బినామీ ఆస్తి అని నువ్వు చెప్పాలి అంటే అది బినామీ ట్రాన్సాక్షన్గా నువ్వు ముందు ప్రూవ్ చేయాలి. కాబట్టి బినామీ ట్రాన్సాక్షన్గా ప్రూవ్ చేయండి, నువ్వు పార్టిషన్ వేసినా కూడా అది బినామీ ఆస్తిగా పరిగణించరు. ఇక్కడ కోర్టు 3 విషయాల్ని గమనిస్తుంది. ఇది బినామీ ట్రాన్సాక్షనా అనేది ఫస్ట్ థింగ్. రెండోది, తండ్రి యొక్క ఇంటెన్షన్ గమనిస్తుంది, అతను ఏ దృష్టితో ఆ ప్రాపర్టీ కొన్నాడు. మూడో సిచ్యువేషన్ ఏంటంటే కాంటాక్ట్, ఆ రిలేషన్షిప్, ఎవరి పేరుతో కొన్నారో వాళ్ళ మధ్య ఉండే రిలేషన్షిప్ ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ కాంటాక్ట్, కస్టడీ ఆఫ్ టైటిల్ డీడ్స్, పొసెషన్, మోటివ్ బిహైండ్ ద ట్రాన్సాక్షన్ ఏంటి అనేది కూడా చూస్తుంది. అయితే ఇవన్నీ ఏంటంటే ఆ ప్రాపర్టీకి రిజిస్టర్డ్ ఓనర్ కాకుండా ఇంకెవరైనా ఉన్నారా అనేది డిసైడ్ చేస్తుంది. సో ఇలా మైనర్ పేరుతో కొన్నా కూడా, లేదా ఆర్థిక సహాయం చేసిన కొడుక్కి అది బినామీ ఆస్తి అనబడదు. సో పార్టిషన్ వేయాలంటే నువ్వు బినామీ ట్రాన్సాక్షన్ అని ప్రూవ్ చేయగలిగి ఉండాలి. ఇక రెండోది, తండ్రి మరణిస్తే ఆ ప్రాపర్టీ పైన మిగతా లీగల్ హెయిర్స్ అందరికీ హక్కు ఉంటుందా అంటే దీనికి కూడా సమాధానం ఏంటంటే అది బినామీ ట్రాన్సాక్షన్ కాదు. బినామీ ట్రాన్సాక్షన్ కానప్పుడు రిజిస్టర్డ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతనిది హోల్ ఓనర్షిప్ అవుతుంది. కాబట్టి వేరే వాళ్ళకి
క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశాలు ఉండవు. ఇక మూడో పాయింట్, ఆ ప్రాపర్టీని తండ్రి కూడా అడగడానికి లేదు. ఈవెన్ తండ్రి బతికున్నప్పుడు ఈ ప్రాపర్టీ నేనే కదా నీ పేరుతో కొన్నాను, ఇది నా ఆస్తి అని చెప్పి అనడానికి కూడా హక్కు లేదు. తండ్రికి కూడా హక్కు లేదు, మిగతా లీగల్ హెయిర్స్కి కూడా హక్కు ఉండదు. సో ఫ్రెండ్స్, ఇలాంటి సిచ్యువేషన్స్లో ఆ ఆస్తి బినామీగా పరిగణిస్తారా, లేదా ఆస్తి పైన ఎవరికైనా హక్కు ఉంటుందా ఉండదా, అది యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అంటారా అనరా అనే విషయాలు క్లియర్గా మీకు అర్థమైనాయి అనుకుంటాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈరోజు మంచి మాట. గాలి బలం తెలీదు సుడిగాలై నిన్ను చుట్టేంత వరకు, నీటి బలం తెలీదు ఉప్పెనై పోటెత్తేంత వరకు, విత్తు బలం తెలియదు మొక్కగా మొలకెత్తేంత వరకు, నీ బలం నీకు తెలియదు నిన్ను నువ్వు నమ్మేంత వరకు.